చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. అయితే వీడియో ఎండ్ వరకు చూడండి, లేదంటే మంచి రెసిపీని మిస్ అవుతారు. ఫస్ట్ అయితే బోటీ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నాకు తెలిసి మటన్ ఇష్టపడినందుకు బోటీని ఎవరు ఇష్టపడరు, కానీ ఒకసారి బోటీ గోంగూర ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే క్లీన్ చేసిన బోటీలో ఉప్పు పసుపు వేసి ఉడికించి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ గోంగూరలో ఒక టమాటా 6 పచ్చిమిర్చి వేసి అది కూడా ఉడికించి మ్యాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ ఒక కప్పు వేసి 6 పచ్చిమిర్చి, వాటిలోనే ఉప్పు పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఉడికించిన బోటీని ఇందులో యాడ్ చేసుకోవడమే. కొంచెం సేపు బోటీని ఫ్రై అవ్వనిచ్చి మనం ఇందులో రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. మనం ఇందులో గోంగూర మిక్స్ చేస్తాం కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. కారం కూడా వేసుకున్నాక ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, ఉడికించిన గోంగూర కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బోటీ అంటే ఇష్టం లేని కూడా గోంగూర బోటీని అస్సలు వద్దనరు, అంత బాగుంటుంది.